బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21 నుండి 23 వరకు ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ ఈవో అంజనాదేవి, మాఘమాసంలో వచ్చే పంచమిని అమ్మవారి పుట్టినరోజుగా వసంత పంచమిగా అత్యంత వైభవంగా జరుపుతున్నట్లు తెలిపిన ఆలయ ఈవో అంజనాదేవి 21వ తేదీన బుధవారం రోజు గణపతి పూజ సంకల్పం, పుణ్యావాచనం, వసంత పంచమి ఉత్సవాలను ప్రారంభమవుతాయని తెలిపిన ఆలయ అర్చకులు 21వ తేదీన రోజు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వీణా వాణి శీర్షికన ఉదయం 10 గంటలకి ప్రవచనం ప్రారంభం కానుందని ఆలయ ఈవో తెలిపారు. నమస్తస్యే నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రం లోపల మనకు ముఖ్యమైన పండుగ, విశేషమైనటువంటి పండుగ ఈ మాఘమాసంలో వస్తుంది. అది మాఘమాస మొదటి పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ యొక్క 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ దేవాలయం లోపల ఈ పండుగను జరుపుకుంటారు. అమ్మవారి జన్మదినం అంటే మనకు చాలా పెద్ద పండుగ. ఇది అన్ని ఈ నవరాత్రులు, శివరాత్రులు కానీ ఇతరత్ర పండుగలు కానీ అన్ని దేవాలయాల్లో జరుగుతాయి. కేవలం వసంత పంచమి అంటే బాసరకు సంబంధించిన పండుగ ఇది. ఈ యొక్క పండుగను మనం అందరం కలిసి అత్యంత వైభవంగా జరిగి అమ్మవారికి నియమనిష్టలతో పూజించి ఈ యొక్క క్షేత్రము దినదిన అభివృద్ధిలో భాగంగా మనమందరం కూడా అమ్మవారిని స్మరించి కొలిచి ఓం శ్రీమాత్రే నమః, ఓం వైం సరస్వతే నమః అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. స్వరూపిణి వాసరాపీఠనిలయ సరస్వతి నమోస్తుతే. శ్రీ వాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో మాఘశుద్ధ తదియ మొదలు వసంత పంచమి వరకు అనగా అమ్మవారి పుట్టినరోజు వరకు మాఘమాసంలో వచ్చే త్రయాణిక దీక్షలో అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా 21వ తారీఖు నుంచి మొదలుకొని 23వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు త్రయాణిక దీక్షలో జరుగుతాయి. 23వ తారీఖు రోజున ప్రధానంగా వసంత పంచమి. ఆ పంచమి రోజున అమ్మవారికి విశేషంగా పూజాదిగాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ ఉత్సవాల సందర్భంగా 21వ తారీఖు రోజున పురాణ ప్రవచనకర్త అయినటువంటి శ్రీ గరికపాటి వారి ప్రవచన కార్యక్రమం 21వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. అదేవిధంగా ప్రధానంగా సరస్వతి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వీణా వాదన, కచ్చపి వీణా వాదన వారి ఆధ్వర్యంలో 108 వీణతో అమ్మవారికి విశేషమైనటువంటి వాయిద్య సేవ కూడా 23వ తారీఖున సాయంకాలం మన సాధారణ అక్షరాభ్యాస మండపంలో జరుగుతుంది. ఇదే విధంగా ఈ ఉత్సవాల్లో వైదిక కార్యక్రమాలు 21వ తారీఖు రోజున మొదలుకొని 23వ తారీఖు జరుగుతాయి. 21వ తారీఖు రోజున ఉదయం 7 గంటలకు చండీ సహిత మేధా సరస్వతి యాగము మరియు విశేష సంకల్పము, ఉత్సవ సంకల్పము, అదేవిధంగా మండపారాధనలు, పుణ్యవాచనం, గణపతి పూజ. దాని తర్వాత 23వ తారీఖు రోజున ఈ యొక్క